Welcome to Sai Master Academy. Continuation of addition of vectors. This is the last video, and this is the third video. Addition of vectors chala easy ga untadi. For objective, it is difficult. For IP, this is very easy. We are discussing IP, and all formulas will be useful for objective also. Remember. So, ఇక్కడ ఈ రోజు టాపిక్ ఏంటంటే వెక్టర్ ఈక్వేషన్ విచ్ ఇస్ రిలేటెడ్ టు సెకండ్ ఎక్సర్సైజ్, కంప్లీట్ గా సెకండ్ ఎక్సర్సైజ్. వెక్టర్ ఈక్వేషన్ ఆఫ్ ఎ లైన్ అండ్ ప్లేన్. సో 2 పాయింట్స్ నుంచి పాస్ అయ్యే వెక్టర్, 3 పాయింట్స్ నుంచి పాస్ అయ్యే వెక్టర్, 2 పాయింట్స్ నుంచి పాస్ అయ్యి ఇంకొక వెక్టర్ కి ప్యారలల్ గా ఉంటాయి, పాసింగ్ త్రూ పాయింట్ అండ్ ప్యారలల్ టు అదర్ వెక్టర్. అదే వెక్టర్ ఈక్వేషన్ కార్టీషియన్ ఫామ్ లో ఉంటే ఎలా ఉంటది, అది వీఆర్ డిస్కసింగ్. క్లియర్లీ ప్లేన్ అనమాట ఇదంతా. సో సి ద వెక్టర్ ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రేట్ లైన్ పాసింగ్ త్రూ ఎ పాయింట్ ప్యారలల్ టు ఎ వెక్టర్. సో ఒక పాయింట్ నుంచి పాస్ అవుతుంది, ఒక వెక్టర్ కి ప్యారలల్ గా ఉంది. ఆ ప్లేన్ ఈక్వేషన్, ఆ స్ట్రేట్ లైన్, ఐ మీన్ 2Dలో అయితే లైన్ అంటాం, 3Dలో అయితే ప్లేన్ అంటాం. సో ఆ వెక్టర్, ఆ లైన్ ఈక్వేషన్ ఏంటంటే R=A+TB. కన్ఫ్యూజ్ బాగా అవుతారు ఈ ఫార్ములాస్ లో. సో క్వశ్చన్ లో కూడా వాడు ఏమడుగుతాడంటే వాట్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ ద వెక్టర్ పాసింగ్ త్రూ పాయింట్ అండ్ ప్యారలల్ టు వెక్టర్ అని చెప్పేసి ఇక్కడ ఒకటి రెండే ఇస్తాడు. అప్పుడు మీరు ఇది యూజ్ చేయాలా, ఇది యూజ్ చేయాలా, లేకపోతే ఇది యూజ్ చేయాలా, లేకపోతే ఇది యూజ్ చేయాలా, బాగా కన్ఫ్యూజ్ అవుతారు. ఇది యూజ్ చేయాలా, ఏది యూజ్ చేయాలో అర్థం కాదనమాట. అందుకే జాగ్రత్తగా చూడండి, కన్ఫ్యూజ్ కావద్దు, కరెక్ట్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి. సో పాసింగ్ త్రూ పాయింట్ ప్యారలల్ టు వెక్టర్. సో పాసింగ్ త్రూ పాయింట్ ప్యారలల్ టు ఏ వెక్టర్ అన్నాడు. ఇక్కడ కూడా మీరు చూస్తే పాసింగ్ త్రూ పాయింట్ ప్యారలల్ టు 2 వెక్టర్స్. ఇక్కడ ఒక వెక్టర్, అక్కడ 2 వెక్టర్. పాసింగ్ త్రూ పాయింట్ ప్యారలల్ టు వెక్టర్స్, పాసింగ్ త్రూ పాయింట్ ప్యారలల్ టు వెక్టర్ ఇలా అన్నప్పుడు అండ్ ఓన్లీ పాసింగ్ అన్నప్పుడు డిఫరెన్స్ మీకు అర్థమైతే మీకు ఈజీగా గుర్తుంటది ఫార్ములా. సో ఇక్కడ చూడండి, వెక్టర్ ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ పాసింగ్ త్రూ 2 పాయింట్స్, వెక్టర్ ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ పాసింగ్ త్రూ 3 పాయింట్స్. ఇక్కడ ఓన్లీ పాస్ అవుతుంది, ప్యారలల్ ఏం అనట్లేదు. పాసింగ్ త్రూ 2 పాయింట్స్, పాసింగ్ త్రూ 3 పాయింట్స్. దిస్ ఈస్ పాసింగ్ త్రూ ఏ పాయింట్ ప్యారలల్ టు వెక్టర్, పాసింగ్ త్రూ ఏ పాయింట్ ప్యారలల్ టు 2 వెక్టర్స్. సో డిఫరెన్స్ చూడండి ఫార్ములాస్ లో. సారీ, సో పాసింగ్ త్రూ ఏ వెక్టర్, ప్యారలల్ పాసింగ్, ప్యారలల్ పాసింగ్, ప్యారలల్, ఓన్లీ పాసింగ్ అంటే గుర్తుండడానికి నేను మీకు ట్రిక్ చెప్తున్నా. ప్యారలల్ అనే వర్డ్ వచ్చింది అనుకోండి, మీకు ఫార్ములాలో మైనస్లు కనిపించవు. ప్యారలల్ కాకుండా ఓన్లీ పాసింగ్ అనుకోండి, మీకు ఫార్ములాలో మైనస్లు కనిపిస్తాయి. సో ఇలా గుర్తుంచుకోండి. పాసింగ్ త్రూ 2 పాయింట్స్, 1 - t ఇంటూ ఫస్ట్ పాయింట్ ప్లస్ t ఇంటూ సెకండ్ పాయింట్. 3 పాయింట్స్, 1 - t - s ఇంటూ ఫస్ట్ పాయింట్ ప్లస్ t ఇంటూ సెకండ్ పాయింట్ ప్లస్ s ఇంటూ థర్డ్ పాయింట్. వేర్ t కానీ s కానీ స్కెలార్స్ అనమాట. ఆల్రెడీ స్కెలార్ మల్టిప్లికేషన్ నేర్చుకున్నాం, మ్యాట్రిసెస్ లో కూడా నేర్చుకున్నాం. సో ఇక్కడ 2 పాయింట్స్ నుంచి పాస్ అయితే ఒక స్కెలార్ వస్తుంది, 3 పాయింట్స్ నుంచి పాస్ అయితే 2 స్కెలార్స్ వస్తాయి. సో పాసింగ్ త్రూ 2 పాయింట్స్ 1 - t ఇంటూ a ప్లస్ tb. దిస్ ఈజ్ 1 - t - s లాంబ్డా ఏదో ఒకటి ఇంటూ a ప్లస్ tb ప్లస్ sc. అదే పాసింగ్ అండ్ ప్యారలల్ వస్తే ఓన్లీ పాజిటివ్. ఏ నుంచి పాస్ అయ్యి బికి ప్యారలల్ కాబట్టి a ప్లస్ tb, ఏ నుంచి పాస్ అయ్యి బీసీకి ప్యారలల్ కాబట్టి a ప్లస్ tb ప్లస్ sc. సో t అండ్ s రెండు మళ్ళీ స్కెలార్స్ వచ్చినాయి. ఓకే, పాసింగ్ త్రూ a ప్లస్ ప్యారలల్ టు tb ప్లస్ ప్యారలల్ టు c, ప్యారలల్ టు b దట్ ఈస్ tb, ప్యారలల్ టు c దట్ ఈస్ sc. సో ఓన్లీ పాసింగ్ వస్తే మీకు ఇట్లా 1 - వస్తుంది. అంటే లైన్ జాయినింగ్, ఇప్పుడు 2 పాయింట్స్ ఇచ్చాడు, లైన్ జాయినింగ్ ఆఫ్ దీస్ 2 అడిగాడు అనుకో, ఈ ఫార్ములా వస్తుంది. 2 ఇచ్చాడు, ఇక్కడ ప్యారలల్ అనే వర్డ్ ఏం లేదు. అదే మీకు పాసింగ్ త్రూ ఏ పాయింట్, సారీ ప్యారలల్ టు ఏ వెక్టర్ అన్నాడు అనుకోండి, ఈ ఫార్ములా వస్తుంది. అడ్వాన్స్ సారీ చెప్పిన కదా, పాసింగ్ త్రూ ఏ పాయింట్ ప్యారలల్ టు వెక్టర్ అంటే ఇలా వస్తుంది, పాసింగ్ త్రూ ఏ పాయింట్ ప్యారలల్ టు వెక్టర్స్ అలా వస్తుంది. ఓన్లీ పాసింగ్ అంటే ఇలా వస్తుంది. సో మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, అందుకని ఎన్నిసార్లు చెప్తున్నారు దీన్ని. ఓకే, నెక్స్ట్ అదే ఫార్ములా కార్టీషియన్ ఫామ్ లో అయితే, కార్టీషియన్ అంటే కోఆర్డినేట్ జామెట్రీలో వస్తాయి. ఎలా ఉంటది, దిస్ ఈస్ క్లియర్లీ 3D. చూడండి, x y z 3 ఉన్నాయి. The vector equation passing through line, equation of the line passing through a point parallel to the vector b. A vector కూడా ఇచ్చాడు. So that is clearly x - x1 by l, y - y1 by b by m, z - z1 by n. So this is called Cartesian form. xy లు ఉంటాయి వెక్టర్ లో, xy నీకు కనపడి. ఓకే,
Now come to this finish and this finished and this also finished. Now come to this one. ఇక్కడ ఏంటి passing through 3 points. Vector form. ఇక్కడ vector equation of the line passing through 3 points. Cartesian form. So x minus x1 by x2 minus x1, y minus y1 by y2 minus y1, z minus z1 by z2 minus z1. సో ఇది మీకు ఈ కార్టీషియన్ ఫామ్ ఎక్కడ వస్తుంది అంటే ఆబ్జెక్టివ్ లో బాగా వస్తుంది వెక్టర్స్ కి రిలేటెడ్ గా. అండ్ ఆల్రెడీ 3D ప్లేన్ లో మనకు ఉంటుంది, అది కూడా ఆబ్జెక్టివ్ లోనే వస్తుంది అనమాట. ఓకే, అండ్ సిబిఎస్ఈలో బాగా ఉంటుంది ఈ ప్లేన్ చాప్టర్ మీద. ఈ కార్టీషియన్ ఫామ్ లో చాలా క్వశ్చన్స్ ఉంటాయి +1 +2 లో. నెక్స్ట్ కమ్ టు దిస్ లాస్ట్ వన్, వెక్టర్ ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ పాసింగ్ త్రూ 2 పాయింట్స్. ఇక్కడ 2 పాయింట్స్ నుంచి పాస్ అయితే ఇదే కదా ఫామ్ కదా. అండ్ ఆల్సో ప్యారలల్ టు ఇంకో వెక్టర్ కూడా ఇచ్చాడు, అందుకే ఇగో ప్యారలల్ అంటే ఇలా వస్తుంది, ఇగో ప్యారలల్ ప్యారలల్ ప్యారలల్, ఇగో ప్యారలల్ వస్తుందా కదా. సో పాసింగ్ త్రూ హౌ మెనీ పాయింట్స్? 2 పాయింట్స్. దట్ ఈస్ 1 minus t into a ఫస్ట్ పాయింట్ ప్లస్ tb సెకండ్ పాయింట్ ప్లస్ ప్యారలల్ టు అదర్ వెక్టర్ దట్ ఈస్ ఎస్సి. ఈ ఫార్ములాస్ మీకు వస్తే ఖచ్చితంగా ఒక వెరీ షార్ట్ మీకు వచ్చినట్టే ఎగ్జాంపుల్. ఎందుకంటే వాడు క్వశ్చన్లో సింపుల్ గా 2 వెక్టర్స్ ఇస్తాడు, ఒకటి పాసింగ్ ఒకటి ప్యారలల్ అంటారు, లేదా 2 పాసింగ్ అంటారు, లేదా 3 ఇచ్చేసి పాసింగ్ అంటారు, లేదా 2 పాసింగ్ ఒకటి ప్యారలల్ అంటారు, లేదా పాసింగ్ ఏ పాయింట్ ప్యారలల్ టు 2 పాయింట్స్. ఈ మోడల్ క్వశ్చన్స్ ఇప్పుడు మనం చేస్తాం కూడా. ఓకే, ఒకసారి చూడండి, అవి చెప్తాను నేను మీకు. ఇది చూడండి, ఫైండ్ ద వెక్టర్ ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ పాసింగ్ త్రూ 1 అండ్ ప్యారలల్ టు దిస్. ఫార్ములా తెలుసు కదా, ఏంటి ఆ ఫార్ములా? పాసింగ్ త్రూ ఏ పాయింట్ ప్యారలల్ టు ఏ వెక్టర్ దట్ ఈస్ ఆర్ ఇస్ ఈక్వల్ టు, ఏంటి ఫార్ములా? ఆర్ ఇస్ ఈక్వల్ టు, మీకు ప్యారలల్ అనే వర్డ్ వచ్చిందా లేదా? వచ్చింది అంటే మీకు మైనస్ రాదు. దట్ ఈస్ ఆర్ ఇస్ ఈక్వల్ టు ఏ ప్లస్ టిబి. దిస్ ఈస్ ద ఫార్ములా. ఏ ఇచ్చాడు, యా. సో గివెన్ వెక్టర్ ఏ ఇచ్చాడు ఎంత? 2i plus 3j plus k. What is b? 4i minus 2j plus 3k. Therefore vector equation passing through a and parallel to b is r bar is equal to a plus tb. Therefore r bar is equal to a 2i plus 3j plus k plus t into b 4i minus 2j plus 3k. దానికి 2 మార్కులు. ఫినిష్. నెక్స్ట్ ఇక్కడ ఫైండ్ ద వెక్టర్ ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ పాసింగ్ త్రూ 1 2 పాయింట్స్ నుంచి పాస్ అవుతుందంట. ఓన్లీ పాసింగ్ అంటే మైనస్ వస్తుంది మీకు ఇక్కడ. సో వాట్ ఈస్ దట్ ఫార్ములా? ఆర్ బార్ ఇస్ ఈక్వల్ టు 1 minus t, లేదా ఎస్ మీ ఇష్టం, 1 minus t into a plus tb. దిస్ ఈస్ ద ఫార్ములా. ఓకే, సో what is a? 2i plus j plus 3k. What is b? Minus 4i plus 3j minus k. Now vector equation passing through a and b is r bar is equal to 1 minus t into a plus tb, which is equal to 1 minus t into a 2i plus j plus 3k plus t into b minus 4i plus 3j minus k. దీన్ని ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, లేదంటే అక్కడికి వదిలేయచ్చు ఫర్ వెరీ షార్ట్. షార్ట్స్కి అయితే ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకే, నెక్స్ట్ కమ్ టు నెక్స్ట్ క్వశ్చన్. సి ఫైండ్ ద వెక్టర్ ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ పాసింగ్ త్రూ 1 2 3 పాయింట్స్ నుంచి పాస్ అవుతుందంట. సో వాట్ ఈస్ ద ఫార్ములా? ఆర్ బార్ ఈజ్ ఈక్వల్ టు 1 minus t minus s into a plus tb plus sc. So what is a? I minus 2j plus 5k. What is b? Minus 5j minus k. What is c? Minus 3i plus 5j. Therefore I am not writing description, directly I am writing in the formula. 1 minus t minus s into I minus 2j plus 5k plus t into minus 5j minus k plus s into minus 3i plus 5j. 100% you should write the formula, otherwise you will lose 1 mark. Formula ku 1 mark, substitute చేసినందుకు ఇంకొక మార్క్. సొల్యూషన్, ఫైండ్ ద వెక్టర్ ఈక్వేషన్ పాసింగ్ త్రూ 3 పాయింట్స్ అంట. సో ఫస్ట్ వీటిని వెక్టర్స్ రాసుకోండి. లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 0 0 అంటే 0 లేదు, ఇంకా ఐ లేదు, జే లేదు, కే లేదు.
b is equal to I లేదు, j ఉంది, 5j, k లేదు. c is equal to 2i plus k, ఎందుకంటే j లేదు. Now passing through 3 points ఉంది కదా, r bar is equal to 1 minus t minus s into a plus t into b plus s into c. So substitute చేయండి, 1 minus t minus s into 0 plus t into b అంటే 5j plus s into c అంటే 2i plus k. So finally r bar is equal to ఇదంతా 0 కాబట్టి t5j plus s into 2i plus k. Understand? అర్థమవుతుందా? నెక్స్ట్ కూడా ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ పాసింగ్ త్రూ దీస్ 2 points, దెన్ షో దట్ ఓకే. ఇది కూడా ఒక్కసారి చూడండి, ఇది డైరెక్ట్ ఫార్ములా ఏం కాదు, కానీ మీరు కొంచెం కాన్సన్ట్రేషన్ పెడితే ఇది మీకు తెలుసు, మీరు చేసిర్రు, మీకు వచ్చు. కాకపోతే ఏంటంటే మీకు అర్థం కావట్లేదు క్వశ్చన్. ఫైండ్ ద వెక్టర్ ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ పాసింగ్ త్రూ 1 2 3 points నుంచి పాస్ అయ్యే వెక్టర్ ఈక్వేషన్ కావాలి. అండ్ ఆల్సో షో దట్ దిస్ పాయింట్ లైస్ ఇన్ దట్ ప్లేన్ అంటున్నాడు. ఇగో ఇది ప్లేను, ఏ బిసి 3 ఇచ్చి ప్లేన్ అనుకోమన్నాడు. డి కూడా ఇందులోనే ఉందని చూపెట్టమంటుండగా, ఉందని చూపించమంటున్నాడుగా, అంటే 4 points ఇందులోనే ఉన్నాయిగా. 4 points 3 points ఒక ప్లేన్ లో ఉంటే అవి కొలీనియరే కదా. అంటే 4 points ఇచ్చి కొలీనియర్ అంటే నిన్నటిదాకా చేసాంగా మనం. ఓఏ ఓబి ఓసి ఓడి ఇచ్చాడు, ఏబి ఏసి ఏడి కనుక్కొని బాక్స్ కనుక్కుంటే డిటర్మినెంట్ ఏం రావాలి, 0 రావాలి. లేదు సార్ ఈ మెథడ్ బాగుంది, ఇది చేద్దామంటే ఏం చేయాలంటే ఏబిసి యూజ్ చేసి వెక్టర్ ఈక్వేషన్ కనుక్కోవాలి. దీంట్లో దీన్ని సాటిస్ఫై అవుతుందో లేదో చెక్ చేయాలంటే కంపేర్ చేసి సాల్వ్ చేయాలి, 0 వచ్చేస్తుంది. మీరు ఈ మెథడ్ చేస్తారా ఆ మెథడ్ చేస్తారా? డిటర్మినెంట్ మెథడే చేసేస్తారు. కాబట్టి డిటర్మినెంట్ మెథడ్ చేయండి. మీకు హోంవర్క్ ఇచ్చాను మరి, దీన్ని కొంచెం నేను సాల్వ్ చేసి మీకు ఇచ్చేస్తా, మీరు కంటిన్యూ చేయండి. అదేంటంటే హూ ఇస్ దట్ ఫోన్ గివెన్ దట్ ఓఏ ఎంత ఇచ్చాడు, ఓఏ 4a minus 3j minus k. ఓబి ఎంత ఇచ్చాడు, 3i plus 4j minus 10k. ఓసి ఎంత ఇచ్చాడు, 2i plus 5j minus 7k. అండ్ ఓడి ఎంత ఇచ్చాడు, i plus 2j minus 3k. Since 4 points lies in the same plane, box of AB, AC, AD should be 0. Therefore, what is AB? AB ante OB minus OA. What is AC? OC minus OA. What is AD? OD minus OA. ఈ 4 కనుక్కొని డిటర్మినెంట్ చేయండి, 0 వచ్చేస్తుంది. ఓకేనా? అర్థమైందా? చేస్తారు కదా ఇది. నౌ కమ్ టు, ఇది లేదుగా ఏమి ఉందా? ఓకే, ఇది అది ఒకటే. చలో కమ్ టు హియర్ వన్ మోర్ క్వశ్చన్. మీకు ఆ టాపిక్ చెప్పాను కాబట్టి రిలేటెడ్ క్వశ్చన్స్ ఫస్ట్ చెప్పాను నేను. సో ఇక్కడ ఏంటంటే ఇన్ 2-dimensional plane prove by using vector method the equation of the line whose intercepts A and B A comma 0 0 comma B on the axis A and B is this. క్లియర్ గా మనకి ఈ లైన్ ఈక్వేషన్ x/a plus y/b is equal to 1 అని మనం నేర్చుకున్నాంగా, కానీ ఇది వెక్టర్ ఈక్వేషన్ యూజ్ చేసి ప్రూవ్ చేయమంటున్నాడు. ఓకే చలో, ఆన్ x axis ఐఎమ్ టేకింగ్ వెక్టర్ i, ఆన్ y axis ఐఎమ్ టేకింగ్ వెక్టర్ j. దిస్ ఈస్ క్లియర్లీ O. సొల్యూషన్, let OA is equal to AI. ఇది OA వెక్టర్ డైరెక్షన్ చూసారుగా. అండ్ OB is equal to AJ. ఇది వెక్టర్, సారీ BJ, ఎందుకంటే B తీసుకున్నామా, BJ. ఓకేనా? నువ్వు వాడేమంటున్నాడు, వెక్టర్ ఈక్వేషన్ పాసింగ్ త్రూ దీస్ 2 ఈజ్ దిస్ బై యూజింగ్ వెక్టర్ మెథడ్. ఇంటర్సెప్ట్ ఫామ్ కావాలంటున్నాడు. ఓకేనా? సో ఆల్రెడీ XY ఇంటర్సెప్ట్ ఇచ్చాడు కాబట్టి ఇవి వచ్చేసినాయి మనకి. వెక్టర్ ఈక్వేషన్ పాసింగ్ త్రూ OA అండ్ OB పాసింగ్ త్రూ. సో ఇక్కడ ప్యారలల్ లేదంటే నెగిటివ్ ఉంటుంది. ఈజ్ R bar is equal to 1 minus t into OA plus t into OB, which is 1 minus t into OA AI plus t into OB BJ. Equation number 1. Any doubt? But what is R bar? General equation and 2D law. XI plus YJ. Equation number 2. Now compare చేయండి. Comparing
coefficients of x and y, coefficient of I and j from 1 and 2. First I coefficient ఏంటి 1 minus t into a is equal to x, then 1 minus t is equal to x by a. Next ఇక j కంపేర్ చేద్దాం, y is equal to tb, t into b, then y by b is equal to t. ఇదేమో 3 అనుకుందాం, ఇదేమో 4 అనుకుందాం, t దగ్గర ఇది రాయండి, t అంటే ఎంత y by b. From 3 and 4, 1 minus what is t, y by b is equal to x by a. ఇదర్ తీసుకెళ్ళండి. సో 1 is equal to x by a plus y by b. ఇదే కదా వాడు ప్రూవ్ చేయమన్నది. సో బై యూజింగ్ వెక్టర్ మెథడ్ ఫినిష్. నెక్స్ట్ చూడండి ఇక్కడ, show that the line joining the points 1 and 2 and the line joining of more 2 points 3, 4 intersect at this point అంటున్నాడు. అంటే ఇప్పుడు ఈ రెండు పాయింట్స్ యూజ్ చేసి ఒక లైన్ కనుక్కున్నాం రా, అండ్ ఈ రెండు పాయింట్స్ చూసి ఒక లైన్ కనుక్కున్నాం, పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ వస్తుందిగా, దట్ ఈస్ -4c అని చూపించామంటున్నాడు. చాలా ఈజీ. సిమిలర్ క్వశ్చన్ వీ హ్యావ్ ఇన్ ద లాస్ట్ పేజ్. చూడండి, ఫైండ్ ఇఫ్ ABC non-coplanar, find the point of intersection of the line joining of 1 and 2 points and with the line joining of 3 and 4 points. సో ఇక్కడనేమో ఆ P ఏంటి అంటున్నాడు, అక్కడనేమో ఆ P -4c అని చూపించమంటున్నాడు. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ ఏం చేద్దామంటే ఇది యూజ్ చేసి ఒక లైన్ ఈక్వేషన్ కనుక్కుందాం. ఒకటి వస్తుంది, సిడిని యూజ్ చేసి ఇంకో లైన్ ఈక్వేషన్ కనుక్కుందాం. ఆ రెండింటిని సాల్వ్ చేద్దాం. అప్పుడు ఏం రావాలి, పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ -4c రావాలి. ఓకేనా, ఫస్ట్ let a is equal to 6a minus 4b plus 4c and a మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వద్దు కదా, ఏ కన్ఫ్యూజ్ అవ్వద్దు. b is equal to -4c. ఈక్వేషన్ ఆఫ్ వెక్టర్ పాసింగ్ త్రూ a and b is, ఫార్ములా ఏంటి, r bar is equal to 1 minus t into a plus t b. ఇప్పుడు ఏబిని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తున్నా. చూడండి, ఇది కూడా పెద్ద వింతేం కాదు, కానీ ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలా చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో therefore r bar is equal to 1 minus t into a అంటే ఇదేగా, 1 minus t into ఏంటిరా ఏ అంటే 6a minus 4b plus 4c plus t into b, b అంటే -4c. ఓకేనా, అలా ఉంచుదాం. ఒక లైన్ అయితే వచ్చింది మనకి. సో దీని ఏబిసిలు ఉన్నాయి కాబట్టి ఏబిసి కామన్ తీసేలాగా కన్వర్ట్ చేసుకోవాలి. తర్వాత అయినా ఇంకా ఇప్పుడు చేసేద్దాం. పట్టండి, 1 into 7 you will get 6a minus 4b plus 4c. Any doubt here? 1 into this, 1 into this, 1 into that. Next minus t into 6a అంటే minus 60a and minus into minus plus 4tb minus into plus minus 4tc. This is minus 4tc. ఇది కూడా -4tc గా. ఇది మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, ఇది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. ఏమైనా డిఫరెన్స్ ఉందా, కరెక్టే ఉందా చూసుకోండి జాగ్రత్తగా. ఓకేనా, 1 minus t into a plus tb. ఒక్కసారి నా కోసం పాయింట్స్ చెక్ చేయరా ప్లీజ్, చెక్ ద పాయింట్స్. ఒక్కొక్క పాయింట్ చెప్పండి ఎవరైనా ప్లీజ్. ముందు ఎగ్జాంపుల్ దిస్ ఇదే చెప్పు, పాయింట్ చెప్పు. కరెక్ట్, ఇది కరెక్ట్. థర్డ్ పాయింట్ కరెక్ట్. Yeah, it's better checking once the points before starting the question, ఎందుకంటే సొల్యూషన్ అయిపోయినాక మళ్ళీ కష్టపడదు. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా, ఏ కామన్ తీస్తున్నా. తీస్తే ఇక్కడ ఏముంది, 6 + 1 అంతేనా, అదేగా, లేదు ఇంకా, ప్లస్ బి కామన్ తీస్తున్నా. సో ఏలో ఇంకొక టీ ఉంది కదరా, ఇదిగో ఇక్కడ ఉంది, ఇది 6t కదా, 6 into t.
సో అప్పుడు ఏమవుతుంది, ప్లస్ కాదు మైనస్ అవుతుంది మళ్ళీ. సో ఇక్కడ ఒక ఏ ఉంది, ఇక్కడ ఒక ఏ ఉంది, అంటే ఇది మొత్తం ఒకటే టర్మ్, ఇది టీ. ఓకే, సో అప్పుడు ఇక్కడ 6, ఇక్కడ -6t, ఇక లేదు రా ఏ, ఇంకా లేదు ఏ. నెక్స్ట్ బి కామన్ తీస్తున్నారు. బి కామన్ తీస్తే -4 + 4t, ఓకేనా, ప్లస్ సి కామన్ తీస్తున్నా, తీస్తే 4 -4t -4t. కొంచెం సింప్లిఫై చేద్దాం. a × 6 - 6t అవసరం లేదు, ప్లేస్ వేస్ట్. ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుందాం. ఓకే, ఈక్వేషన్ నెంబర్ 1 వచ్చింది, విచ్ ఇస్ పాసింగ్ త్రూ ఒక 2 పాయింట్స్ లైన్ వచ్చింది. నౌ వెక్టర్ ఈక్వేషన్ పాసింగ్ త్రూ సి అండ్ డి. సి ఏమంటే పాయింట్ చెప్పండి, -a -2b -3c, అండ్ d is equal to a plus 2b minus 5c is r bar is equal to, ఫార్ములా ఇంతకు ముందు t లో రాసాం కదా, t రాయొద్దు, మళ్ళీ s లో కానీ లాంబ్డాలో ఏదైనా డిఫరెంట్ స్కేలార్ తీసుకోవాలి. 1 minus s into c plus sd. ఓకే, సబ్స్టిట్యూట్ చేయండి. 1 minus s into c అంటే -a -2b -3c plus s into d అంటే a plus 2b minus 5c. సో విచ్ ఈజ్ r bar is equal to, మల్టిప్లై చేయండి, 1 into సేమ్ కాబట్టి -a -2b -3c మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ sa ప్లస్ 2sb ప్లస్ 3sc ప్లస్ sa అండ్ -2sb మైనస్ 5sc. ఓకేనా, అది 5, ఇంకోటి s, ఇంకోటి c. సో ఇప్పుడు మళ్ళీ ఏబిసిలు కామన్ తీయాలి, కానీ ఇక్కడ ఏదో క్యాన్సల్ అవుతున్నట్టుందా, యూఎస్ఏ ఎస్ఏ క్యాన్సల్ రా, 2sb క్యాన్సల్ రా, అంతే. సో నా టేకింగ్ ఏ కామన్, ఇదేంటి -1, ఇంకెక్కడ ఉందా ఏ లేదు, క్యాన్సల్ అయిపోయినాయి. ప్లస్ బి ఇంటూ ఇదేంటి -2 లేదు, ఇంకా ఒకటి ఉందా లేదు. ప్లస్ సి ఇంటూ -3 ప్లస్ 3s మైనస్ 5s. ఓకేనా, ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుందాం. ఈ 2 లైన్స్ ఇంటర్సెక్ట్ అవుతున్నాయి. సో సిన్స్ 1 and 2 ఆర్ ఇంటర్సెక్టింగ్, ఏమవుతున్నాయి అవి ఇంటర్సెక్టింగ్, దేర్ఫోర్ ఈక్వేటింగ్ కోఎఫిషియంట్ ఆఫ్ ఏ బి అండ్ సి. ఎప్పుడైనా ఇంటర్సెక్ట్ అయితే వెక్టర్స్ లో ఈక్వేట్ చేయాలి. అప్పుడు ఇందులో 6 - 6t ఈజ్ ఈక్వల్ టు -1, 6 - 6t ఈజ్ ఈక్వల్ టు -1 కదా. ఆఫ్ కోర్స్ మనకు రావాల్సింది -4c కదరా, t ఈజ్ ఈక్వల్ టు 1 రావాలి మనకి, వస్తుందారా, t ఈజ్ ఈక్వల్ టు 1. 6 కామన్ తీస్తే సరపు, యాక్చువల్గా దీని ఆన్సర్ t = 1 రావాలి, కానీ ఎక్కడ మిస్టేక్ చేసామంటే దొరికిపోయింది అది, ఇది క్యాన్సల్ కాదు, ఈ ఎస్ఏ క్యాన్సల్ కాదు, ఇది ప్లస్ఏ, ఇది ప్లస్ఏ. సో దిస్ ఈజ్ ఎస్ఏ, దిస్ ఈజ్ ఎస్ఏ. సో అప్పుడు ఇక్కడ ఏమవుతుంది, ఈ బ్రాకెట్లో a ఇంటూ -1 మైనస్ ఎస్ఏ అంటే 2s అంటే ప్లస్ 2s వస్తుంది. సో ఈక్వేట్ చేస్తే ఇక్కడ RHS మారిపోతుంది నీకు. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు వాట్ రా, 60 ఈజ్ ఈక్వల్ టు -1 + 2s. సో t నాట్ తీసుకెళ్ళి -1 అటు తీసుకురారా, 7 -1 ప్లస్ అంటే +1 6 7 విచ్ ఈజ్ 6t + 2s. ఇది 2s, ఇది 60, ఇది అలా పెడదాము. ఇప్పుడు బి కోఎఫిషియెంట్ చూద్దాం రా, బి కోఎఫిషియెంట్స్ అని కరెక్ట్ వచ్చాయి చూడండి. ఓకేనా, బి 2sb - 2sb క్యాన్సల్. సో -4 + 4t ఈజ్ ఈక్వల్ టు -2. సో -2 అంటే ఇది తీసుకెళ్తే టీ వాల్యూ మళ్ళీ రాంగ్ వస్తున్నాయిరా. సో ఇక్కడ కూడా ఏదో పోయిందిరా, మళ్ళీ చేయాలి, చూద్దామా. -, ప్లస్ SA ప్లస్ 2sb ప్లస్ 3sc, దిస్ ఇస్ ప్లస్ కదా, ఇది కూడా ప్లస్ఏ కదా, ఇది కూడా ప్లస్ఏగా, అంటే ఇది కూడా క్యాన్సల్ అవ్వదు, అంటే ఇది కూడా మారిపోతుంది.
ఇదేంటి ప్లస్ 2sbయా ప్లస్ 2sbయా అంటే ఇది what is the coefficient here? -2 plus 4sb. So this is 4s b వచ్చేసింది ఎట్లా. So this is -2 plus 4s. So t positive గా ఇటు తెచ్చేసండి 4t minus 4s is equal to -2 plus 4 will be +2. ఇది ప్లస్ అయిపోయింది కాబట్టి 2 కామన్ తీసేస్తే you will get what 2t minus 2s is equal to 1. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 3 అనుకుందాం, దీన్ని ఈక్వేషన్ నెంబర్ 4 అనుకుందాం. సాల్వ్ చేస్తే సాల్వ్ 3 and 4 what is 3? 6t plus 2s is equal to 7. 2t minus 2s is equal to 1. సో ఈ రెండు క్యాన్సల్. 8t is equal to 8, t is equal to 1. దీన్ని తీసుకెళ్ళి ఈక్వేషన్ నెంబర్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే ఇందులో ఇదన్నా ఒకటేరా, లేకపోతే రోమన్ నెంబర్ 1 అనుకుందాం నేను. సో రోమన్ నెంబర్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే r bar is equal to 1 minus t అంటే 1 into 6a minus 4b plus 4c plus t అంటే ఎంత 1 కదా. సో 1 into minus 4c ఇది మొత్తం 0. therefore మనకు మిగిలేది r bar is equal to minus 4c. ఇక్కడ ఎందుకంటే మనకు ప్రూఫ్ ఇచ్చాడు కాబట్టి ఆ ప్రూఫ్ రావాలి మనకు ఖచ్చితంగా. సో ప్రూఫ్ ఇవ్వకపోతే మాత్రం ఇలాంటి సిచ్యువేషన్లో ఏమైందంటే ప్రాబ్లం రాంగ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. జాగ్రత్త 2-3 సార్లు చెక్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ ముందు అయిపోయినాయి అన్ని. దిస్ ఇస్ ఆల్సో ఫినిష్ అండ్ నౌ. సో ఇక్కడ చూడండి, ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే see the question. ABC పొజిషన్ వెక్టర్స్ ఇవ్వగానే వెంటనే OA is equal to small a, OB is equal to small b, OC is equal to small c రాసి పెట్టుకున్నాం. తర్వాత ఏమంటున్నాడు, is the vertices of the triangle ABC find the median of A. అదే మనం కార్టీషియన్ ఫార్ములా అయితే ఈజీగా మిడ్ పాయింట్ జాయినింగ్ చేసేస్తే వచ్చేస్తుంది. ఇక్కడ కూడా సేమ్ ట్రయాంగిల్ తీసేసుకోండి ABC. సో ఆల్రెడీ మనకు తెలుసు OB స్మాల్ b, OC స్మాల్ c, OA స్మాల్ a. మీడియన్ త్రూ A మీన్స్ BC మిడ్ పాయింట్ D కనుక్కోవాలి. రెండింటిని ఏం చేయాలి, జాయిన్ చేయాలి. ఇది కావాలంటున్నాడు వాడు. 3 మీడియన్స్ ఉంటాయి కదా ప్రతిసారి. వాడు AD మీడియన్ అడుగుతున్నాడు. we know OA but we don't know OD. but OD is nothing but the midpoint of B and C కదా. let D midpoint of OB and OC. therefore OD is equal to OB plus OC by 2. ఆల్రెడీ చేసాం మనం ఫస్ట్ షార్ట్ ఆన్సర్ లో, గుర్తొచ్చింది వింటలేవు నువ్వు. విచ్ ఈజ్ ఈక్వల్ టు B plus C by 2. B plus C by 2 అనేది OD. ఇప్పుడు ఈ ODని OAని జాయిన్ చేసే లైన్ కావాలంట. పాసింగ్ త్రూ 2 పాయింట్స్ అంటే ఇదే కదా ఫార్ములా. సో ఈక్వేషన్ ఆఫ్ లైన్ passing through OA and OD is R bar is equal to 1 minus T into OA plus T into OD. ఇప్పుడు మీ దగ్గర OA ఉందా, A plus T into OD ఉందా, B plus C by 2 అదేనా. వై మైనస్, ఇది OD ఇదే కదరా, B plus C by 2. ఇప్పుడు మీరు కావాలంటే దీన్ని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం అది. సో ఎక్స్పాండ్ చేస్తే ఏమవుతుంది, ఇది దిస్ ఈజ్ 2 into A 2 into TA plus TB plus TC by 2 by what 2. మళ్ళీ 2ని సపరేట్ చేసేసుకోండి. సంథింగ్ అంటే ABCలలో వచ్చేలా చేసుకోవాలి. A ఉంది, B ఉంది, C ఉంది, విచ్ ఈజ్ ఈక్వల్ టు 2A. A అంటే 3A ఇదే కదా, 3A by 2 నేనేం రాయట్లేదు, ప్లస్ B ప్లస్ C minus 2 by 2. అండర్స్టాండ్? ఏదిరా, ఓ 2TA కదా ఇది. 3A ఓకేనా? నో, 3 minus 2TA, 2A minus 2TA కదా, ఇది T కదా. సో ఇక్కడ ఏం చేసేది లేదు, ఏ కామన్ తీసేసుకోండి సరిపోతుంది.
సో ఏ కామన్ దిస్ ఏమైంది ఇక్కడ 2 మైనస్ 2t తర్వాత b t ఇంటూ b తర్వాత c t ఇంటూ c by 2 ఓకే. మనకు తెలిసింది ఏంటంటే ఏ 2 పాయింట్స్ ఇచ్చినా ఫార్ములా తెలుసు. ఆ 2 పాయింట్స్ ఇచ్చాడా లేకపోతే కనుక్కోమని అడుగుతున్నాడా చూడాలి. ఇక్కడ ఒకటే ఇచ్చింది, ఇంకోటి కనుక్కోమన్నాడు, కనుక్కొని చేసేసాం. సో ఇక్కడ చూడండి, OABC ఈజ్ ఏ ప్యారలాగ్రామ్ అంట. OABC ఈజ్ ఏ BC, ఎందుకంటే ఆర్డర్ చెప్పాడు కదా వాడు. OABC ఈజ్ ఏ ప్యారలాగ్రామ్. లేదా ఇటైనా పెట్టేసుకోవచ్చు. OA is given what and OC is given what. సో ఇది కూడా ఈజ్ ఆస్కింగ్ వాట్ BC ఈక్వేషన్ కావాలంట. BC ఈక్వేషన్ కావాలంట. OC ఉంది మన దగ్గర, కానీ OB ఉందా? కానీ OB కనుక్కోరాదా? OB is nothing OA plus ABగా. సో OB is equal to OA plus AB is equal to A plus C. సో ఇప్పుడు OB కూడా ఉంది. Therefore BC equation is R bar is equal to 1 minus నిష్టం T into BC OB plus T into OC 1 minus T into OB. OB ఏమిచ్చాడు? A plus C plus T into OC. OC ఏమిచ్చాడు? C. సో సింప్లిఫై చేయండి. A plus C minus TA minus TC plus TC A plus C minus TA. ఎంత ఈజీగా ఉంది చూసారుగా. అయితే ఇక్కడ కూడా మనకు BC అడుగుతుండు కానీ C ఇచ్చాడు, B ఇలే. B కనుక్కోవడానికి వాడు ఏం మెన్షన్ చేశాడు? ప్యారలాగ్రామ్ అన్నాడు, కాబట్టి కనుక్కోవచ్చు. ఓకే, ఇంకేమైనా మిగిలిపోయినా? ఇదొక క్వశ్చన్ తప్ప ఇంకేమైనా మిగిలిపోయా? ముందు ఏం లేవుగా. సో దిస్ ఈజ్ ఆల్సో పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్, అంటే నథింగ్ బట్ ఇగో ఇదే మోడల్. సో చూడండి, ద లాస్ట్ క్వశ్చన్ వెక్టర్స్, అడిషన్ ఆఫ్ వెక్టర్స్. ఈ 2 పాయింట్స్ నుంచి పాస్ అయ్యే లైన్ ఈక్వేషన్, ఈ 2 పాయింట్స్ నుంచి పాస్ అయ్యే లైన్ ఈక్వేషన్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అయితే ఆ పాయింట్ ఏంటి అంటున్నాడు. ఓకే, సో వాట్ ఈస్ A? 3B minus C. What is B? 3A plus 4B minus 2C. R bar is equal to 1 minus T into A plus TB, which is equal to 1 minus T into 2A plus 3B minus C plus T into B 3A plus 4B minus 2C. So which is taking A, B, C common కావాలి కాబట్టి this is 1 into this 2A plus 3B minus C minus into plus minus 2 TA minus into plus minus 3 TB minus into minus plus TC plus 3 TA plus 4 TB minus 2 TC. Now taking A common, this is 2 and this is minus 2T and this is 3T, and next plus B common, this is 3 and this is minus 3T and this is plus 4T plus C common, this is minus 1, this is plus T, ఇది T కదా, and this is minus 2T. ఇంకా కొంచెం సింప్లిఫై చేస్తే 2 minus 3T 2T అంటే T plus B into 3 4T 3T అంటే T plus C into minus 1 minus T. రోమన్ నెంబర్ 1 లేదా ఇది రోమన్ నెంబర్ 1, ఇది 2. Now passing through C, what is C? A minus 2B plus 3C and D 6, A minus 6B plus 6C is R bar is equal to 1 minus S into C plus S into D. So R bar is equal to 1 minus S into C, A minus 2B plus 3C plus S into D, A minus 6B plus 6C, and expand SA. So 1 into same, that is what? A minus 2B plus 3C minus into minus plus 2SB. Yeah, minus into plus minus. So ఇది కదా, minus into plus minus S into A, SA minus into minus plus 2SB minus into plus minus 3SC plus S into A and minus 6S into B plus 6S into
సి. మళ్ళీ ఏ కామన్ తీస్తే 1 మైనస్ ఎస్ మైనస్ 3s. బి కామన్ తీస్తే -2 ప్లస్ 2s మైనస్ 6s ప్లస్ సి కామన్ తీస్తే 3 మైనస్ 3s ప్లస్ 6s. ఓకేనా? నౌ ఏ ఇంటూ 1 మైనస్ ఎస్ మైనస్ 3s మైనస్ 4s. ఇదా ఎక్కడ? ఎస్ ఇంటూ ఏ కదా? రైట్ రైట్, దిస్ ఈజ్ ఎస్, రైట్. మైనస్ ఎస్ఏగా మళ్ళీ. అప్పుడు ఇది కూడా ఏమవుతుందంటే 1 మైనస్ 2s అండ్ ప్లస్ బి ఇంటూ -2 2s మైనస్ 4s అండ్ ప్లస్ సి ఇంటూ 3s ప్లస్ 3s అంటే ఏమవుతుంది? అది 3 ప్లస్ 3s అవుతుంది. దీన్ని రోమన్ నెంబర్ 3 అనుకుందాం, రోమన్ నెంబర్ 4 అనుకుందాం. సాల్వింగ్ 2 అండ్ 4. అందుకే ఏం చేయాలి? కోఎఫిషియెంట్స్ ని ఈక్వేటింగ్ కోఎఫిషియంట్ ఆఫ్ ఏ, బి అండ్ సి. సో ఫస్ట్ ఏ చేద్దాం. 2 మైనస్ టీ ఇజ్ ఈక్వల్ టు 1 మైనస్ 2s. ఇదే అటు తీసుకెళ్ళండి. టీ మైనస్ 2s ఇజ్ ఈక్వల్ టు 1. ఇట్ వచ్చేస్తే 1, 2 మైనస్ 1 కాబట్టి దీని ఈక్వేషన్ నెంబర్ 5, రోమన్ నెంబర్ 5. నెక్స్ట్ సెకండ్ బి కోఎఫిషియన్స్ ఏంటి? 3 ప్లస్ టీయా? 3 ప్లస్ టీ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏంటి? బి -2 మైనస్ 4s -2 మైనస్ 4s. సో 4s ని తీసుకురండి. టీ ప్లస్ 4s ఈజ్ ఈక్వల్ టు -2 -3 -5. దిస్ ఈజ్ నౌ ఈ రెండింటిని సాల్వ్ చేస్తే మనకు కావాల్సింది వచ్చేస్తుంది. సాల్వింగ్ అండ్ 6 t minus 2s is equal to 1, t plus 4s is equal to -5. This is minus, this is also minus, this is plus. tt cancel, 4s 2s ante minus, 6x is equal to 6 cancel, minus s is equal to 1, s is equal to -1. దీన్ని తీసుకెళ్ళండి ఈక్వేషన్ నెంబర్ రోమన్ నెంబర్ 3 లో సబ్స్టిట్యూట్ చేయండి. సో సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ s దగ్గర ఏం రావాలి? ఇప్పుడు మనకి -1 రావాలి. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కదా. r is equal to 1 plus 1 into ఏమందిరా? a minus 2b plus 3c plus s అంటే -1 into a minus 6b plus 6c. సింప్లిఫై చేయండి. దిస్ ఇస్ 2 into a 2a 2 into 2 minus 4b 2 3 ja plus 6c and this is minus a plus 6b minus 6c. 6c cancel. So 2a లో ఏ తీసేయండి? a 4b 6b అంటే plus 2b. This is the answer. Point of intersection of the line joining these 2 points and these 2 points. Okay, so ee questions meer practice cheskondi. Inkoka 2-3 questions unnai, we'll discuss later. Anni like what extra questions laga malli manamu cheppukundam. Okay na? Thank you. Share to maximum.